హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనము చాప్టర్ 3లో పార్ట్ 2 సిలబస్ కంప్లీట్ చేసాం. ప్రీవియస్లీ మనము ప్రైస్ టు అర్నింగ్ అంటే ఇక్కడ ప్రీవియస్ ఏదైతే మనం ఇక్కడ ఉందో ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో వరకు నేర్చుకున్నాము. ఈరోజు మనం కంటిన్యూ డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్ నుంచి చూసుకున్నాం, డివిఆర్. ఓకే, ఈ డివిఆర్ అంటే ఏంది, దీంట్లో ఏమేమి ఉంటుందో డీటెయిల్గా ఒకసారి మనం రాసుకుంటూ ఒకసారి డీటెయిల్గా అన్ని చెక్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ నోట్స్. ఫస్ట్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, డివిఆర్. ఓకే, ఈ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటే ఏంది? ఇది జస్ట్ నార్మల్ షేర్ లాంటిది. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఒక 5-6 షేర్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి రీసెంట్గా అయితే తీసేశారు. రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ మనకు సెప్టెంబర్ 1, 2024 నుంచి డీలిస్ట్ చేసేసారు. అది టాటా మోటార్స్ షేర్ మనం. ఓకే, సో ఈ టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. ఏ డివిఆర్ ఇస్ జస్ట్ లైక్ ఏ నార్మల్ షేర్ ఆఫ్ ఏ కంపెనీ. ఇది నార్మల్ షేర్ లాగానే ఉంటుంది. హిట్ హ్యావ్ లెస్ ఓటింగ్ రైట్స్ అంటే దీంట్లో ఓటింగ్ రైట్స్ చాలా తక్కువ ఉంటుంది. ఉండదు అని కాదు, ఓటింగ్ రైట్స్ చాలా తక్కువ ఉంటుంది. కంపెనీ ఇష్యూస్ ఆర్ రైస్ క్యాపిటల్ వితౌట్ డైల్యూటింగ్ ఓటింగ్ రైట్స్. ఓకే, ఇట్ మోస్ట్లీ యూస్ఫుల్ హూ ఫోకస్ ఆన్ ఓన్లీ డివిడెండ్. దే దే ట్రేడ్ సపరేట్లీ. ఓకే, మనకు ఏవైతే షేర్స్ ఉంటుందో, ఇప్పుడు టాటా మోటార్ షేర్ ఉందనుకోండి, టాటా మోటార్ షేర్ సపరేట్ ఉంటుంది, టాటా మోటార్ డివిఆర్ షేర్ సపరేట్ ఉంటుంది. ఓకే, ఇవి డిఫరెంట్గా మనకు ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, ఇది నీ దగ్గర ఒక 10 షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఒక నిమిషం. మన దగ్గర ఒక 10 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఒక 10 షేర్స్ ఉన్నాయి. ఓకే, 10 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ ఓటింగ్ రైట్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ నీకు ఓన్లీ వన్ ఓటింగ్ రైట్ మాత్రమే ఉంటుంది. ఓకే, 10 షేర్స్కి వన్ ఓటింగ్ రైట్ ఉంటుంది. ఇక్కడ నీకు వన్ ఓటింగ్ రైట్ ఉంటుంది. 10 షేర్స్కి ఒక ఓటింగ్ రైట్. ఇది కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి 20 షేర్స్కి వచ్చేసి వన్ ఓటింగ్ రైట్ ఉంటుంది. అసలు ఈ డివిఆర్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువ శాతం ఇది మన క్యాపిటల్ని మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి. చాలా మంది దేనికి ఇన్వెస్ట్ చేస్తారు? డివిడెండ్ కావాలి. ఓకే, క్యాపిటల్ రైస్. ఓకే, ప్రాఫిట్స్, క్యాపిటల్ రైస్. ఓకే, దీనికోసమే చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇవి చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి. అంటే టాటా మోటార్స్ డివిఆర్ అని చెప్పి, ప్యాంథలోన్స్ డివిఆర్ అని చెప్పి, ఇరిగేషన్ డివిఆర్ అని చాలా కొన్ని స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ స్టాక్స్లో ఉండదు. ఇట్లా రిలయన్స్లో, హెచ్డిఎఫ్సి అలా ఉండదు. ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మెయిన్గా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, డివిడెండ్ ఎక్కువ వస్తుంది, దానికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. లేదా క్యాపిటల్ రైజింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1000 అనుకోండి, 1020, 1030, 1040. ఇప్పుడు రీసెంట్గా టాటా మోటార్స్ డీలిస్ట్ అయిందని నేను చెప్పానుగా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 10 షేర్స్ ఉంటే ఒక్క షేర్ ఇచ్చారు మనకు. ఓకే, సారీ, 10 షేర్స్ ఉంటే 7 షేర్స్ ఇచ్చారు. ఓకే, ఇది మనకు టాటా మోటార్స్ షేర్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. అంటే టాటా మోటార్స్ ఇది నార్మల్గా మీకు సేమే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ 10 షేర్స్ ఉన్న ప్లేస్లో 7 షేర్స్ ఇచ్చారు డీలిస్ట్ అయినప్పుడు. అలా ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క డీలిస్టింగ్ ఉంటుంది. క్లియర్? అర్థమైందా మీకు? డివిఆర్ అంటే చాలా సింపుల్, మీరు ఒక్కసారి చదివితే మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత టర్మినాలజీ ఇన్ డెట్ మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ వచ్చేసి డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ నేర్చుకున్నప్పుడు టర్మినాలజీ ఇన్ డెట్ మార్కెట్. ఓకే, ఈ టర్మినాలజీ డెట్ మార్కెట్ అంటే ఏంది, ఏ బేసిస్లో డెట్ మార్కెట్ ఉంటుంది, దాని ఫేస్ వాల్యూ ఎలా ఉంటుంది, సో డీటెయిల్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. క్లియర్? టర్మినాలజీ ఇన్ డెట్ మార్కెట్. సో ఇక టర్మినాలజీ డెట్ మార్కెట్ అంటే కొన్ని పాయింట్స్ అవుతాయి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, డెట్ క్యాన్ బి క్రియేటెడ్ బై బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ బై ఇష్యూయింగ్ డెట్ సెక్యూరిటీస్. అంటే ఇది మనము బ్యాంక్స్ నుంచన్నా, లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్స్, ఒక పూల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వెల్త్ మేనేజ్మెంట్ ఉంది, సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా, వాళ్ళ దగ్గర నుంచి డెట్ సెక్యూరిటీస్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇవి ఎవరు ఇష్యూ చేస్తారు? ఎక్కువ కంపెనీస్ ఇష్యూ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ 100 crores ఇష్యూ చేయాలనుకుంది అనుకోండి, 100 CR. ఓకే, 100 CR ఇష్యూ చేయాలనుకుంది అనుకోండి, ఏమవుతుంది అక్కడ? వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉంటుంది. ఈ 100 CR వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉంటుంది. సో వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉంటుంది, వన్, టూ. ఒకటి, లోన్ రూపంలోనే తీసుకోవచ్చు, లేదంటే డెట్ బాండ్స్ సెక్యూరిటీ రూపంలోనే ఇష్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఏ కంపెనీ బారోస్ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్ ఫర్ టోటల్ అమౌంట్, దెన్ ద బ్యాంక్ ఈజ్ ద సోల్ లెండర్ టు ది కంపెనీ. అంటే టోటల్ అమౌంట్ తీసుకుంది అనుకో, ఇది బ్యాంక్ నుంచి వస్తుంది.
Alternatively, it can access a large pool of investors by breaking up the loan amount into smaller denomination. అంటే తక్కువ తక్కువ అమౌంట్ తోని లోన్ అనేది అందరికి ఇష్యూ చేయొచ్చు. క్లియర్? దీని తర్వాత దెన్ అన్ ఇన్వెస్టర్ హూ బ్రింగ్స్ 1000, దెన్ ఈ గెట్ 10 సెక్యూరిటీస్. అంటే ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఇష్యూ డెట్ సెక్యూరిటీస్ ఈచ్ 10 ఫేస్ వాల్యూ ఆఫ్ 100. అంటే ఇప్పుడు ఫేస్ వాల్యూ ఇష్యూ చేసిన 100 రూపీస్కి. ఓకే, ఫేస్ వాల్యూ వచ్చేసి నాకు ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఎన్ని 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 బాండ్స్ వస్తాయి ఇక్కడ? 10 సెక్యూరిటీస్ వస్తాయి. ఓకే, 10 సెక్యూరిటీస్ వస్తాయి. డెట్ సెక్యూరిటీస్ డినోట్స్ టు కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇష్యూర్ అండ్ ది లెండర్. ఇప్పుడు ఇష్యూర్ ఎవరు ఇక్కడ? కంపెనీ. లెండర్ ఎవరు? ఇన్వెస్టర్. ఓకే, దేర్ విల్ బి టూ టైప్స్. ఓకే, కంపెనీ కూపన్ పేమెంట్ ఉంటుంది, లేదంటే ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉంటుంది. కూపన్ అంటే గుర్తుపెట్టుకొని ఇంట్రెస్ట్. ఇది మనం కూపన్ రేట్లో మనం మాట్లాడుకో. క్లియర్? నెక్స్ట్, సమ్ డెట్ సెక్యూరిటీస్ కాల్ సెక్యూరిటీ డెట్ ఉంటుంది. అంటే కొన్ని సెక్యూరిటీస్ ఎలా ఉంటుంది అంటే సెక్యూరిటీ డెట్ ఉంటుంది. ఎలా అంటే ఆల్సో గివ్ ఇన్వెస్టర్స్ రైట్స్ ఓవర్ ద అసెట్స్ బై ఇష్యూయింగ్ కంపెనీ ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫాల్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆర్ ప్రిన్సిపల్. అంటే ఏం లేదు, కొన్ని సెక్యూరిటీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ రీపేమెంట్ చేయకపోతే మనము వాళ్ళ కంపెనీస్లో ఏదైతే ఉంటుందో అసెట్స్ దాన్ని అమ్ముకోవచ్చు. ఓకే, అమ్ముకొని మనము అమౌంట్ అనేది తీసుకోవచ్చు. లేదు, అన్సెక్యూర్డ్ ఉంది అనుకోండి, మనం ఏం అమ్మనీకి ఉండదు ఇంకా. ఓకే, వాళ్ళ ఓన్లీ మనము నాట్ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అక్కడ. వేరే ఆప్షన్ ఏమి ఉండదు. డెట్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ టు ది ప్రైవేట్లీ ప్లేస్డ్ విత్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇది మొత్తం ప్రైవేట్లీ జరుగుతుంది. ఆర్ పబ్లిక్ ఆఫర్ పబ్లిక్ ఇష్యూ. ఇది మనకి ఏముంటుంది? మ్యాండేటరీ లిస్టింగ్ ఆన్ ది బిఎస్సి. ఓకే, ఆర్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనకి ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుంది, లేదంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుంది. అండ్ ఒకసారి లిస్ట్ అయ్యాక సెకండరీ మార్కెట్లో కూడా మనము బాండ్స్ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటాం? ఓటీసీ, ఓవర్ ది కౌంటర్ మార్కెట్ అని మేము ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం. దాని గురించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనము చాలా టైప్స్ ఉంటుంది. డెట్ కామన్లీ దీనికి చాలా టైప్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ టైప్ ఏం నేర్చుకున్నాం మనము? ఫేస్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నీకు ఫస్ట్ ఫేస్ వాల్యూ గురించి చెప్తాను. ఫేస్ వాల్యూ ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ. సో ఈ ఫేస్ వాల్యూ ఇందాకనే మాట్లాడుకున్నా. ఎగ్జాంపుల్, ఒక డెట్ వచ్చేసి నీకు 100 రూపీస్కి ఇష్యూ చేశారు అనుకోండి. నువ్వు ఇన్వెస్టర్ ఉన్నాడు, 10,000 1000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఎన్ని వస్తాయి? తనకి ఫేస్ వాల్యూ పరంగా 10 వస్తుంది. ఇది మనం ఎగ్జాక్ట్గా 100 రూపీస్ ఉంటుందని చెప్పలేము. కంపెనీ డిపెండ్స్. ఇంకా వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వితౌట్ నోయింగ్ హౌ మచ్ బారోయింగ్ ఇట్ రిప్రజెంట్స్ అండ్ ఫర్ హౌ లాంగ్. ఓకే, ఎంత వరకు ఉంటుందో అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది. ద ఫేస్ వాల్యూ మే బి 100 ఆర్ 1000 ఆర్ ఎనీ అదర్ డినామినేటర్. ఓకే, ఇది మనం ఫేస్ వాల్యూ అనేది ఇష్యూ చేసేటప్పుడు మనకు ఫిక్స్ అవుతుంటుంది. ఓకే, దీని తర్వాత ఫేస్ వాల్యూ ఇష్యూ చేసిన తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ కూపన్. కూపన్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్. ఓకే, కూపన్ అంటే సింపుల్లీ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ది డెట్ ఆర్ డెట్ సెక్యూరిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ కూపన్ రేట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఫేస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. దీనికి ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్. ఫార్ములా కాదు, జస్ట్ ఈ కూపన్ ఎలా ఉంటుందో ఇమాజిన్. ఇప్పుడు నీ దగ్గర ఒక కూపన్ ఉంది. ఓకే, 8.24. ఓకే, ఎస్ఈసి, సారీ జిఎస్. ఓకే, ఇక్కడ నీకు వచ్చేసి జిఎస్, ఎస్ఈజి 24 జిఎస్ 2018 ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ 2018. ఓకే, ఇప్పుడు 8.24 ఏమవుతుంది? మనకు ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. ఓకే, జిఎస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇది. ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్. నెక్స్ట్ 2018 అంటే ఇది మెచ్యూరిటీ పీరియడ్. ఓకే, మెచ్యూరిటీ పీరియడ్. సింపుల్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు. ఓకే, నీకు ఎన్ని బౌన్స్ వస్తాయి? ఇక్కడ ఒక 10 సెక్యూరిటీస్ వచ్చినాయి అనుకో. ఇప్పుడు ఇందులో నీకు ఇంట్రెస్ట్ రేట్ ముందే చెప్పారు కదా, 8.24 అని చెప్పి. నువ్వు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు. దాన్ని 10 ఇయర్ వచ్చేసి మెచ్యూరిటీ వచ్చేసి 2008. అంటే నీకు 8.24% ఇంట్రెస్ట్ అనేది వస్తున్నది. ఓకే, ద ఇంట్రెస్ట్ వీ క్యాన్ గెట్ ఇయర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ. ఓకే, ఇన్ టర్మ్స్. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఏదైతే యూజ్ చెప్తావో, ముందు మనం బాండ్స్ వేసుకున్నాం కదా, హాఫ్ ఇయర్లీయా
లేదంటే ఇయర్లీ దాని బేసిస్లో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇయర్లీ ఉండొచ్చు, అది హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు. 8.24 అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మెచ్యూరిటీ తర్వాత క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం మెచ్యూరిటీ గురించి తెలుసుకుందాం. థర్డ్ మెచ్యూరిటీ. ఇందాక నేను మాట్లాడుకున్నాం కదా మెచ్యూరిటీ అంటే ఏంది. నువ్వు ఒక బాండ్ రైజ్ చేసినావు ఇప్పుడు 2018 వరకు ఉందంటే ఏంది మెచ్యూరిటీ. ఎవ్రీ లోన్ విల్ హ్యావ్ ఎ టెన్యూర్. దిస్ ఈస్ నోన్ యాజ్ అన్ టెన్యూర్ ఆర్ మెచ్యూరిటీ ఆర్ టర్మ్. ద మెచ్యూరిటీ ఇన్ బాండ్ మెచ్యూరిటీ. ఓకే, గవర్నమెంట్ బాండ్స్ ఇప్పుడు మెచ్యూరిటీలో ఎక్కువ ఎక్కువ ఏది ఉంటుందంటే గవర్నమెంట్స్ తీసుకోండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎప్పటి వరకు ఉంటుంది, మాక్సిమం టు మాక్సిమం 30 years. వీళ్ళు లాంగ్ ప్రాసెస్ కోసం చూస్తుంటారు, నాట్ ఫర్ ది షార్ట్. ఓకే, గవర్నమెంట్ బాండ్స్ ఎలా ఉంటుందంటే దాని పీరియడ్ వెరీ లాంగ్ ఉంటుంది, 30 years వరకు ఉంటుంది. దీన్నే మెచ్యూరిటీ అంటుంది. దీని తర్వాత నువ్వు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఫోర్త్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ నెక్స్ట్. ఓకే, ఫోర్త్ వచ్చేసి ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ సింపుల్, నీకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ది ఇష్యూర్ రిప్రజెంటెడ్ బై ద సెక్యూరిటీస్. అంటే ఏం లేదు, నువ్వు ఇన్వెస్టర్ ఉన్నావు కదా, నువ్వు ఎంతైతే బారో చేస్తున్నావు ఆ ప్రిన్సిపల్ అమౌంట్. దిస్ ఈస్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ దట్ అన్ ఇన్వెస్టర్ మేక్స్ వెన్ ది బాండ్ ఈజ్ ఇష్యూడ్ అండ్ రిప్రజెంటెడ్ బై ది ఫేస్ వాల్యూ. ఇప్పుడు 1000 రూపీస్ ఇష్యూ చేసినాం కదా, 100 రూపీస్ బాండ్ ఫేస్ వాల్యూ, 1000 ఇన్వెస్టర్, దీన్నే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఓకే, సింపుల్, చాలా ఈజీ. మీరు ఒక్క లైన్ చదివితే అర్థమైపోతుంది, అంటే ఏం ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదు. నెక్స్ట్ దీని తర్వాత రిడెప్షన్. నెక్స్ట్ వచ్చేసి నీకు రిడెప్షన్ ఆన్ బాండ్. ఫిఫ్త్ రిడిప్షన్ ఆఫ్ ఏ బాండ్. సింపుల్, ఈ రిడిప్షన్ ఆఫ్ ఏ బాండ్ అంటే ఏంది. వెన్ ఏ బాండ్ మెచ్యూర్స్ ద ఇన్వెస్టర్ రిడీమ్స్ ద బాండ్ విచ్ ఎసెన్షియల్లీ మీన్స్ దెన్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇష్యూర్ అండ్ ద ఇన్వెస్టర్ ఈజ్ ఓవర్. ఓకే, ఇప్పుడు నీకు రిడెప్షన్ అంటే ఏంది, నువ్వు ఒకసారి బాండ్ ఇష్యూ రైజ్ చేసినాక ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది, ఒక 1 year తీసుకుని ఒక 5 years తీసుకున్నావు అనుకోండి. ఇప్పుడు 2025లో బాండ్ రైజ్ చేసినావు, 2030లో నీకు రిడెప్షన్ అయిపోతుంది కదా, నీకు టైం అయిపోయినప్పుడు నువ్వు రిడెప్షన్ చేస్తావు కదా. ఓకే, దాన్ని రిడెప్షన్ ఆఫ్ ది బాండ్ అంటాం. ద ఇష్యూర్ ఆఫ్ ఎ బాండ్ రీపేస్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో మేక్స్ ది ఫైనల్ కూపన్ పేమెంట్. అంటే ఇక్కడ ఏముంటుంది, నువ్వు రిడెప్షన్ చేసే ముందు ఫైనల్ పేమెంట్ క్లియర్ అయిపోవాలి. కూపన్ అంటే ఏంది, ఇంట్రెస్ట్. ఓకే, ఫైనల్ పేమెంట్ ఎప్పుడు అయిపోతుంది, ఫస్ట్ ఆఫర్లీ తీసుకున్నాను అనుకోండి మీరు ఎవ్రీ 6 monthsకి. అక్కడ నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ జాన్లో తీసుకున్నారు, ఇప్పుడు మీరు 2026 జనవరిలో తీసుకున్నారు బాండ్, 2030 వరకు అని చెప్పారు. ఇక్కడ హాఫ్ ఇయర్లీ వస్తుంది. నెక్స్ట్ జనవరి 2030 వరకు అప్పుడు ఏమైపోతుంది మీకు, ఫస్ట్ 6 months పేమెంట్ క్లియర్ చేస్తారు జూన్ వరకు. జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఏదైతే మీ పేమెంట్ ఉంటుందో ఫుల్ పేమెంట్, అంటే మనము ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు కూపన్ అమౌంట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఆ టైంలో టోటల్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు దాన్ని. ఓకే, దాన్నే రిడెప్షన్ ఆఫ్ ది బాండ్ ఉంటుంది. ఇది మీకు వేరే రిడెప్షన్స్ ఉంటుంది. ఓకే, లైక్ ఈక్విటీ రిడెప్షన్ కానీ ఇట్లా చాలా ఉంటుంది, అది మీరు ఆల్రెడీ మేము చాప్టర్ 2లో నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు హోల్డింగ్ పీరియడ్. సో ఈ హోల్డింగ్ పీరియడ్ కూడా చాలా మందికి ఐడియా ఉంది, దీన్నే మనం హెచ్పిఆర్ అంటాం. ఓకే, హెచ్పిఆర్ అంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్. హోల్డింగ్, ఓకే, పీరియడ్ రిటర్న్స్. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్ అంటే ఏంది, సింపుల్, నువ్వు ఎన్ని రోజులు అయితే హోల్డ్ చేస్తావు ఆ హోల్డ్ చేసిన టైంలో నీకు వచ్చిన రిటర్న్స్. ఓకే, దీనే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్ అంటాం. క్లియర్. Holding period returns (HPR) is a return earned on a investment during a specific period when it was bought and held by the investor. Okay, it can be reinvested after receiving interest. In secondary market, we can buy after issuing the bond. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక బాండ్ అది ఇష్యూ చేసింది, అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడు, దాన్ని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నీకు మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ 10 రూపీస్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు బ్రో, నీకు 10% ఉంది అనుకో, సో నీకు ఎంత వస్తుంది, 10 రూపీస్ వస్తుంది. నువ్వు అప్పుడు మళ్ళీ 100 రూపీస్ ఉన్నది ప్లస్ 10 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ 10%, అంటే నీకు ఎంత వస్తుంది, 111 రూపీస్ వస్తుంది. అంటే 111 ప్లస్ 10 121 రూపీస్ ఆన్ అన్ యావరేజ్. ఎట్లా అంటే 100 + 10 ఎంత, 110 ప్లస్ 10% ఇంట్రెస్ట్ కదా, దీని మీద 10% ఎంత వస్తుంది, 11 రూపీస్ వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు పెట్టింది ఎంత, 110 ప్లస్ 111 ఈజ్ ఈక్వల్ టు 121 రూపీస్ నీ రిటర్న్స్. ఇదే నాకు హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్ అని వస్తుంది. నువ్వు కాంట్రా రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు.
నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం టఫ్ ఉంటుంది, కరెంట్ ఈల్డ్. ఓకే, ఇక్కడ నీకు ఫార్ములాస్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం గుర్తుపెట్టుకొని మనం ఎక్కువ ఇప్పుడు నేర్చుకునేదంతా రీసెర్చ్ అనలిస్ట్ ఈక్విటీ మీద ఫోకస్ చేస్తే చాలు. మీరు ఎక్కువ బాండ్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేయకండి. ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ ఈల్డ్ ఈజ్ ద అమౌంట్ ఇన్కమ్ ఆఫ్ ఎ బాండ్ జనరేటెడ్ రిలేటివ్ టు ది కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ ఈల్డ్ ఈజ్ అ సింప్లీ షార్ట్ టర్మ్ మెజర్. ఓకే, కరెంట్ ఈల్డ్ ఇయర్ ఈల్డ్ టు మెచ్యూరిటీ అని కూడా ఉంటుంది. ఓకే, అది డిఫరెంట్. ఈ కరెంట్ ఈల్డ్ వచ్చేసి కరెంట్ ఈల్డ్ ఈజ్ సింప్లీ షార్ట్ టర్మ్ మెజర్, అంటే ఇది ఒక 1 year లోపు ఉంటుంది అనుకోండి. సింపుల్ అండ్ ఈజీ టు క్యాల్కులేట్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం. సివై అంటే కరెంట్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా వచ్చేసి యాన్యువల్ ఇంట్రెస్ట్. ఓకే, పేమెంట్, యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్. ఎగ్జాంపుల్, నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందాక నేను చూసినాము 8.24 జిఎస్ 2018. ఓకే, ఈస్ ట్రేడింగ్ ఎట్ 104 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకో. ఓకే, 104 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. 104. ఓకే, కరెంట్ ఈల్డ్ ఏమవుతుంది ఇప్పుడు నీకు ఇక్కడ? 8.24 అంటే ఏంది? ఇంట్రెస్ట్. ఓకే, యాన్యువల్ ఇంట్రెస్ట్ 8.24 డివైడెడ్ బై 104. అప్పుడు నీకు ఎంత వస్తుంది? ఇక్కడ నీకు 0.079243 వస్తుంది. అది నువ్వు ర్యాండమ్గా 9.2% వేసుకో. ఓకే, ఇదే నీకు కరెంట్ ఈల్డ్, ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ అన్నట్టు అర్థం. ఓకే, ఈల్డ్ టు మెచ్యూర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ ఈల్డ్ టు మెచ్యూర్ అంటే ఏంది? కరెంట్ బాల్డ్ ఈల్డ్ డివైడెడ్ బై, కరెంట్ బాల్డ్ ఈల్డ్ బై ఇంట్రెస్ట్ ఇన్కమ్ బై మార్కెట్ ప్రైస్. ఓకే, సింపుల్ టర్మ్లో చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు మార్కెట్ ప్రైస్ ఉంది అంటే ఒక బాండ్ ఇష్యూ చేసినాక, ఇప్పుడు ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్తున్నా. ఈల్డ్ టు మెచ్యూరిటీ, దీన్ని వైటీఎం అంటాం. ఓకే, సో ఇది ఎట్లుంటుంది? మార్కెట్ ప్రైస్ ఎగ్జాంపుల్ 850 రూపీస్ ఉంది, ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఓకే, ఫస్ట్ థియరీ చెప్తాను. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఇస్ ద టోటల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్టర్ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇఫ్ ద బాండ్ ఈజ్ హెల్డ్ అంటిల్ ది మెచ్యూర్స్. YTM is also more, YTM is more comprehensive metric then includes the bond annual coupon payment. కూపన్ అంటే నీకు ఆల్రెడీ తెలుసా? ఇంట్రెస్ట్. ఓకే, దీనికి చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ 850 రూపీస్ ఒక బాండ్ ఉంది అనుకో, కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇది నీకు మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ మెచ్యూరిటీ వచ్చేసి నువ్వు ఒక 5 years తీసుకున్నావు, 5 years మెచ్యూరిటీ. నెక్స్ట్ రిడెప్షన్ ఎంత? 1000 రూపీస్. రిడెప్షన్ అంటే నీ బాండ్ వాల్యూ కదా. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది నీకు? 5 years అంటే ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వచ్చింది అనుకో ఇంట్రెస్ట్ రేట్. ఓకే, దీని ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు 100 ఎన్ని ఇయర్స్ నీకు? 5 years, మళ్ళీ ప్లస్ ఇక్కడ 1000. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? ఆ బాండ్ది 85 రూపీస్ వచ్చింది. 85. ఓకే, సారీ, 850 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు? 850. దీన్నే మనము హెచ్పిఆర్ అంటాం, హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్. ఇంతకు ముందు నేర్చుకున్నాం హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్ అంటే. సో ఇప్పుడు ఏమైంది? 100 × 5 అంటే నీకు ఇక్కడ 500 వస్తుంది. 500 ప్లస్ నీకు 100 - 150 నువ్వు పెట్టింది రిడెప్షన్. నీకు నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినావో అది 1000 రూపీస్. నీకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? నువ్వు కొన్నది ఎంత? 850. అంటే నీ బాండ్ వాల్యూ వచ్చి 1000, నువ్వు రిడెప్షన్ చేసుకోవాల్సిన 1000, నువ్వు కొన్నది 850. అంటే నువ్వు బెనిఫిట్లో ఉన్నావు కదా 150. ఒక్కొక్కసారి నెగిటివ్లో కూడా ఉంటుంది, అందులో ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి హెవీ వాల్యూలో కూడా ఉంటుంది. అంటే దీన్ని ఓవర్ వాల్యూలో కొనుక్కోవచ్చు, లో వాల్యూ. ఇప్పుడు నీకు బెనిఫిట్ లో వాల్యూలో ఉన్నావు కాబట్టి డిస్కౌంట్లో ఉంది. దీన్ని హై వాల్యూలో కొంటే ప్రీమియం. ఇప్పుడు 1000 రూపీస్ 1250 కొంటే 250 ప్రీమియం పే చేసి కొన్నట్టు. కానీ నువ్వు ఓవరాల్గా రిడిప్షన్ ఎంత చేసుకోవాలి? 1000 రూపీస్కే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 150 డివైడెడ్ బై నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు? 850. నీకు ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? నీకు ఇక్కడ 76% వస్తుంది. అంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్స్. ఇలా టూ డిఫరెన్స్ చెప్తా. కరెంట్ ఈల్డ్, హోల్డింగ్ ఈల్డ్ టు ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఓకే, వైటీఎం. ఇప్పుడు కరెంట్ ఈల్డ్ ఏముంది నీకు? ప్రజెంట్ క్యాష్ ఫ్లో ఆఫ్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్. అదే ఈల్డ్ టు మెచ్యూరిటీలో
టోటల్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో ఇన్వెస్టెడ్ బై ది ఇన్వెస్టెడ్ క్యాన్ హెల్ప్ టిల్ బాండ్ మెచ్యూరిటీ. ఇది షార్ట్ టర్మ్ ఇండికేట్ చూపిస్తుంది, ఇది లాంగ్ టర్మ్ ఇండికేట్ చూపిస్తుంది. దీని కరెంట్ ఈల్డ్ ఫార్ములా ఏముంది? యాన్యువల్ కూపన్ అంటే ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్, కరెంట్ బాండ్ ప్రైస్. అదే వైటీఎంది, దీనికి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది, ఇక్కడ మీకు రాస్తాను చూడండి, సో దట్ మీకు ఈజీ అర్థమవుతుంది. సో దీని ఫార్ములా వచ్చేసి మనకు వైటిఎం ఫార్ములా ఉంటుంది. ఓకే, ఫస్ట్ సి ప్లస్, ఓకే, ఎఫ్వి మైనస్ పివి డివైడెడ్ బై ఎన్, మళ్ళీ ఇది టోటల్ డివైడెడ్ బై ఎఫ్పి ప్లస్ పివి డివైడెడ్ బై 2. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సి అంటే ఏంది? యాన్యువల్ కూపన్. ఓకే, ఎఫ్పి అంటే మనకు ఫేస్ వాల్యూ. ఓకే, పివి అంటే మనకు కరెంట్ వాల్యూ. ఓకే, ఎన్ అంటే ఇయర్ టు మెచ్యూరిటీ. ఓకే, ఇన్ టర్మ్స్ ఇప్పుడు ఇది గ్రేటర్ వాల్యూలో ఉందనుకోండి, ఇఫ్ వైటిఎం గ్రేటర్ దెన్ ద బాండ్ సెల్లింగ్ ఎట్ ద డిస్కౌంట్ ప్రైస్. ఓకే, ఇఫ్ వైటిఎం కరెంట్ ఈల్డ్, ఇట్ మీన్స్ ఇఫ్ వైటిఎం ఈస్ లెస్ దెన్, ఓకే, దెన్ ద బాండ్ ఈస్ కాల్ యాజ్ ఎ ప్రీమియం. ఓకే, సో ఇవన్నీ మనం ఎక్స్పెన్సివ్లో చీపర్లో కొంటున్నా చూసుకుని దాని ఇంట్రెస్ట్ రేట్ బట్టి మనకు బెనిఫిట్ ఏందో చూసుకుందాం. ఓకే, దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, డ్యూరేషన్. సో సింపుల్, డ్యూరేషన్ అంటే ఏంది? టైం. ఇది నువ్వు ఎప్పటి వరకు హోల్డ్ చేస్తున్నావు, ఏ టైం వరకు హోల్డ్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. కానీ ఇందులో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. హై మెచ్యూరిటీ, హై డ్యూరేషన్. ఓకే, అంటే మెచ్యూరిటీకి ఎక్కువ టైం ఉందనుకోండి, ఎక్కువ డ్యూరేషన్కి ఉందనుకోండి, హై మెచ్యూరిటీ, హై డ్యూరేషన్, హై రిస్క్. అంటే 3 ఇయర్స్ నీ డ్యూరేషన్ ఉంది. ఓకే, 3 ఇయర్స్ నీ మెచ్యూరిటీ ఉంది, అంటే డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్ అన్నట్టుగా. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ రేట్ మీద డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు 1% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు నీ బాండ్ ఏమవుతుంది? 3 ఇయర్స్ ఉంది, 3% డౌన్ అయిపోతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్ తక్కువైంది అనుకోండి, నీకు ఇక్కడ ఏమవుతుంది? 3% అప్ అవుతుంది, అంటే మనకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకు? మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కావాలా పెరగాల? తక్కువ అయితే బెనిఫిట్, ఎక్కువ అయితే కాదు. ఓకే, అప్ వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోవర్ కూపన్ రేట్, హై డ్యూరేషన్, హై ఇంట్రెస్ట్ రేట్. అదే లోవర్ ది ఈల్డ్, హై డ్యూరేషన్, హై ఇంట్రెస్ట్ రేట్. ఇది టోటల్లీ నీకు డ్యూరేషన్ టైమే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ డ్యూరేషన్ ప్లస్ ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఓకే, ఇవంతా నీకు ఎక్కువ అంత ప్రాబ్లం అవసరం లేదు. నీకు ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ బాండ్స్. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చాలా బెనిఫిట్. ఓకే, చాలా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్, ఇప్పుడు మనము 8 టైప్స్ ఆఫ్ బాండ్ చూసుకున్నాం. దానికన్నా ముందు ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం? ఈల్డ్ టు మెచ్యూరిటీ అవన్నీ నేర్చుకున్నాక ఇప్పుడు మీకు డీటెయిల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఇంతసేపు ఏదైనా నేర్చుకుందాం. ఓకే, టర్మినల్ జీన్ డెట్ మార్కెట్ నేర్చుకున్నాం. మనలో ఫేస్ వాల్యూ అంటే ఏంది, కూపన్ రేట్ అంటే ఏంది, మెచ్యూరిటీ అంటే ఏంది, ప్రిన్సిపల్ అంటే ఏంది, రిడక్షన్ ఆఫ్ బాండ్, హోల్డింగ్ పీరియడ్ హెచ్పిఆర్, అండ్ దీని తర్వాత కరెంట్ ఈల్డ్, ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఇవన్నీ సింపుల్ ఫార్ములాస్. ఇప్పుడు దాకా నీకు చెప్పింది 8.24, ఇన్ అన్ని బుక్ వాల్యూస్ అన్ని ఇక్కడ నుంచి. మనం ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా సరే ఇక్కడ ఏదైతే ఉందో మనం అదే చెప్తాం. ఓకే, ఎందుకంటే మనం ఇదే నేర్చుకోవాలి ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఇదే. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు డ్యూరేషన్ కూడా అంతే చెప్పాను. ఓకే, ఎంత టైం వరకు ఇంట్రెస్టెడ్ ఉంది ఎంతో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్, ఇక్కడ నీకు ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నదే ఇంపార్టెంట్. ఓకే, ఇందులో జీరో జీరో కూపన్ బాండ్ అంటే ఏంది? ఓకే, నెక్స్ట్ నీకు జీరో కూపన్ బాండ్ తర్వాత నీకు ఫ్లోటింగ్ రేట్ అంటే ఏంది, ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఏందో డీటెయిల్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది జీరో కూపన్ బాండ్. ఇక్కడ వచ్చేసాను ఆటోమేటిక్గా. ఫస్ట్ జీరో కూపన్ బాండ్, ఐ థింక్ స్క్రీన్ అందరికీ విజిబుల్లో ఉంది. అండ్ మీరు డెప్త్గా దీని గురించి నేర్చుకోవాలి అనుకుంటే మేము ఫ్యూచర్లో దీని గురించి క్లాసెస్ కూడా ఓపెన్ చేస్తాం. అప్పుడు మీరు డీటెయిల్గా ఇంకొంచెం ఇంకా డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్, ఓకే, ఒక్క నిమిషం డిజైన్ డ్రాప్, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఈరోజు మనము ఒక 8 టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ 8 టైప్స్లో మీకు ఆల్రెడీ ఒక 2-3 బాండ్స్ తెలుసు. లైక్ ఫైవ్, ఏ బాండ్ ఉంది మనకు? మ్మ్, మసాలా బాండ్ ఒకటి ఉంది. ఓకే, ఫారెన్ కరెన్సీ బాండ్ ఉంది. ఈ 2 బాండ్స్ ఆల్రెడీ కొంచెం తెలుసు. సో ఫస్ట్ జీరో కూపన్ బాండ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీరో
కూపన్ బాండ్. ఓకే, సింపుల్. ఈ జీరో కూపన్ బాండ్ అంటే ఏంది? వాళ్ళకు ఇంట్రెస్ట్ రాదు. జీరో కూపన్, కూపన్ అంటే నువ్వు ముందే గుర్తుపెట్టుకో. ఓకే, ఈజీగా కూపన్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం, నువ్వు నేను ఎట్లా మాట్లాడుకున్నాం, ఒక బాండ్ రైజ్ చేసినాం అనుకో, ఇంట్రెస్ట్ అని మాట్లాడుకున్నాం. నేను ఇంత పర్సన్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నా అదే. బట్ ఇక్కడ కొంచెం ఎడ్యుకేటెడ్ కదా, దాన్ని కూపన్ అంటాం. ఓకే, బాండ్స్ దట్ డు నాట్ పే కూపన్ ఇన్ దేర్ ఎంటైర్ టర్మ్ ఆర్ నోన్ యాజ్ జీరో కూపన్ బాండ్స్ ఆర్ సింప్లీ జీరోస్. Okay, such bonds are issued at a discount to their face value and are redeemed at par. Okay, thus the return on this bond is not in the form of the periodic payment of interest, but in the form of the difference between the issuer price and the redemption price value. సింపుల్ ఏంటి, జీరో కూపన్ బాండ్ అని చెప్పిన. కానీ ఇప్పుడు నువ్వు 100 రూపీస్కి బాండ్ ఉందనుకో, నువ్వు కొన్నది కూడా 100 రూపీస్ అనుకో, నీకు వాల్యూ ఏముంటుంది? ఏముండదు. కానీ ఇవి డిస్కౌంట్ రేట్లో అమ్ముతారు. సింపుల్, ఎలానో చెప్తా. 100 రూపీస్ ఒక ఫేస్ వాల్యూ ఉంది అనుకో, నీకు అమ్మేది 85 రూపీస్, 90 రూపీస్, 83 రూపీస్ డిఫరెన్స్. అది ఎలానని ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఒక కంపెనీ ఉంది. ఏబీసీ ఒక కంపెనీ ఒక 100 రూపీస్ బాండ్ ఇష్యూ చేసింది 2025లో, విత్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ 2025. దీని మెచ్యూరిటీ ఒక 2 ఇయర్స్ ఉంది అనుకో. మెచ్యూర్ 2 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ చేస్తుంది. ఎలా? సెకండ్ చూపిస్తాను. టూ టైప్స్. ఫస్ట్, ఒక మెచ్యూరిటీ డేట్ ఎక్కడుంది? ఎం డేట్ అంటే మెచ్యూరిటీ డేట్. 85 రూపీస్కి ఒకటి ఇష్యూ చేసింది. ఎట్ మెచ్యూరిటీ ఎంత? 2027 జూన్ వరకు. ఓకే, 2027 జూన్. ఒకవేళ నువ్వు ఇది కొనుక్కున్నావు అనుకో, 85 రూపీస్కి బై చేసుకొని 100 రూపీస్కి రిడీమ్ చేసుకోవచ్చు ఆ మెచ్యూరిటీ టైంలో. నెక్స్ట్ ఇంకో మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ఉంటుంది నీకు ఇక్కడ? ఒకటి 83 రూపీస్కి ఇష్యూ చేస్తుంది, కానీ దీనిది ఎప్పుడు ఉంటుంది? 2027 2027 డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్దేమో 85కి ఉంది. ఓకే, అది 2027 జూన్లో రిడీమ్ చేసుకోవచ్చు. లేదు, ఇంకోటి ఏముంది? 83 రూపీస్కి ఉంది. అంటే ఇది ఎప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు నువ్వు? ఇంతకుముందు జూన్, ఇది డిసెంబర్ది రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మీతో 6 మంత్స్ వరకు నువ్వు హోల్డ్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఇక 6 మంత్స్ నీకు ఎంత ఉంది? 2 రూపీస్ డిఫరెన్స్ వాల్యూలో ఉంది. ఓకే, దీన్నే మనము జీరో కూపన్ బాండ్ అంటాం. అంటే నీకు ఇంట్రెస్ట్ రాదు సింపుల్గా. క్లియర్? ఇంట్రెస్ట్ రాదు, కానీ ఏది బెనిఫిట్? ఏదైతే బాండ్ ఉందో అది 100 రూపీస్కి నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే, జస్ట్ అండి ఒక నిమిషం. క్లియర్, అర్థమైందా మీకు? జీరో కూపన్ బాండ్ అంటే ఏంది, ఈ బాండ్ అంటే ఎలా ఉంటుందో అని. ఓకే, అండ్ దిస్ ఇస్ అన్ సింపుల్. చాలా మందికి ఇవి ఐడియా ఉండదు. జీరో కూపన్ బాండ్ అంటే ఏంది, ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ బాండ్. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకునేదే ఫ్లోటింగ్. ఓకే, నెక్స్ట్ మనం ఫ్లోటింగ్ రేట్ బాండ్. ఓకే, ఫ్లోటింగ్ రేట్ బాండ్. ఓకే, ఫ్లోటింగ్ రేట్ బాండ్ ఉంటుంది. ఓకే, FRB, ఫ్లోటింగ్ రేట్ బాండ్. దిస్ బాండ్స్ మే ఇష్యూ ఆర్బీఐ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇది ఆర్బీఐ ఎప్పుడు దేనికి ఇష్యూ చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్స్ కోసం ఇష్యూ చేస్తుంది. దిస్ బాండ్స్ ఆర్ హయ్యర్ సేఫ్లీ. ఓకే, బికాస్ ఎందుకు ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేస్తుంది కదా. నెక్స్ట్, దిస్ బాండ్స్ విల్ పే సెమీ యాన్యువల్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ దీన్ని మనము ఇంట్రెస్ట్ మనం మంత్లీ లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇది మనం మంత్లీ లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎనీ ఇండివిజువల్స్ ఆర్ రెసిడెన్షియల్ కెన్ ఇన్వెస్ట్. ఓకే, దీంట్లో మళ్ళీ ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయలేరు. మినిమం ఎంత వాల్యూ ఉంటుంది? 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 10,000 రూపీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏందో చెప్తాను. ఎగ్జాంపుల్, నువ్వు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినావు. 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినావు. ఓకే, విత్ మినిమం ఎంత? ఒక 7 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసినావు. 7 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత ఉంది దీనికి? ఇక్కడ 7% ఉంది ఇంట్రెస్ట్ రేట్. సెమీ యాన్యువల్కి ఎగ్జాంపుల్, ఈ యాన్యువల్లో నీకు ఎంత వస్తుంది? 70 రూపీస్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. నువ్వు దీన్ని మంత్లీలో కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత అవుతుంది? 70/6 = 11. ఓకే, 11 రూపీస్ నీకు ఎవ్రీ మంత్ వస్తుంది. నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేసినావు, 1 lakhtోనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ కదా. మేబీ ఇప్పుడు ఆర్బీఐ రేట్స్ చేంజ్ అయింది అనుకో, ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా చేంజ్ అయిపోతుంది. తక్కువ చేస్తే నీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఫ్లోటింగ్ అంటేనే గుర్తుపెట్టుకో, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఫ్లోటింగ్ అంటే నీకు లోన్స్లో తీసుకోవచ్చు. ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది అనుకోండి,
నీకేమవుతుంది అప్పుడు? నీకు ఆటోమేటిక్గా నీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు పేమెంట్ చేసే ఈఎంఐలో కూడా కొంచెం తక్కువ అయిపోతుంది. క్లియర్? దీనే ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అంటే ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్. ఇవి ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్స్కి యూజ్ అవుతుంది. నువ్వు ఆ బాండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్లియర్? దీని తర్వాత కన్వర్టబుల్ బాండ్స్. ఆల్రెడీ మీకు తెలుసు కన్వర్టబుల్ బాండ్స్ ఎప్పుడు నేర్చుకున్నాం మనము? సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఇది మనం థర్డ్ చాప్టర్. కన్వర్టబుల్ బాండ్స్ అంటే క్లియర్లీ ఓకే విచ్ వి కన్వర్ట్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ. ఓకే కన్వర్టబుల్ బాండ్స్, కన్వర్టబుల్ బాండ్స్. ఓకే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? ఇది పార్షియల్లీ కన్వర్ట్ చేసుకుంటావు, ల్యాండ్ ఫుల్లీ అయినా కన్వర్ట్ చేసుకుంటావు. ఈ పార్షియల్లీ కన్వర్ట్ చేసుకుంటే ఇలా ఈక్విటీలోనే కన్వర్ట్ చేసుకుంటావు, ల్యాండ్ ఫుల్లీ అంటే టోటల్ ఈక్విటీ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ బాండ్స్ని. అప్పటి వరకు నీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంటుంది కదా. ఇది ఎంటైర్ ఫేస్ వాల్యూ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. క్లియర్? దీని తర్వాత ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ బాండ్. ఓకే ఇది చాలా యూజ్ అవుతుంది మీకు కూడా. ప్రిన్సిపల్ పిఎన్ ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ నోట్. ఓకే దీన్ని మనం ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ నోట్ అంటాం. PPN is an fixed income interest while guaranteed the investors minimum rate of interest. ఇప్పుడు నువ్వు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఇందాక నీకు ఫ్లోటింగ్ రేట్లో ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే కన్వర్టబుల్లో నీకు ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్స్ ఇంకా. ఓకే ఇప్పుడు PPN is an fixed income interest which guaranteed the investor minimum rate of returns which is equally of an invested value. Okay amount invested irrespective of performance as assets. Example, if a market is in rally, we get investment plus returns. Or if market is in reverse, okay, we get only investment. ఓకే రిటర్న్స్ అనేది పక్కన పెడదాం. ఓకే ప్రిన్సిపల్ అయితే నీకు ప్రొటెక్షన్ ఇక్కడ. ఫస్ట్ నీకేముంటుంది? ప్రిన్సిపల్ ప్రొటెక్ట్ చేసి నీకు లాస్ అయినా నీకేముంది ఇక్కడ? నీ క్యాపిటల్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ పక్కన పెట్టి. అదే నీకు మార్కెట్ ర్యాలీలో ఉందనుకో, నీకు ఇక్కడ ఏమవుతుంది? ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక నువ్వు క్లియర్ క్వశ్చన్ అని అర్థమైపోతుంది. ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ నోట్ అంటే మనం ఏదైతే ప్రిన్సిపల్ నింద నేర్చుకున్నామో టోటల్ క్యాపిటల్ అది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఈ నోట్ అనేది. ఓకే వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు? ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ అదర్ సమ్ ప్రోడక్ట్స్. ఓకే ఏదైతే హై పొటెన్షియల్ ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే సో దీన్ని మనం ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ నోట్ అంటాం. దీని తర్వాత ఇన్ఫ్లేషన్. దీని తర్వాత నేర్చుకునేది మనము ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్. ఇందులో కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే నీకు ప్రిన్సిపల్ అమౌంట్లో ఒకవేళ తక్కువ అయితే నీకు ప్రాబ్లం అవుతుంది కదా, ఇలాంటి ఇది చూస్ చేసుకో ఇన్ఫ్లేషన్ పరంగా. ఓకే ఐపీఎస్ అంటే ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్. ఐపీఎస్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లేషన్ బై అడ్జస్టింగ్ దేర్ ప్రిన్సిపల్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్లేషన్ రేట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిన్సిపల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంది? ద ప్రిన్సిపల్ వాల్యూ ఇంక్రీజ్డ్ విత్ ఇన్ఫ్లేషన్ మెజర్డ్ బై సిపిఐ. అంటే ఏం లేదు, దీనికి ఇక్కడ ఏమంటాం మనము? సిపిఐ అంటే కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్. క్లియర్? ఇంట్రెస్ట్ పేమెంట్ ఇస్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అప్లైడ్ ఫర్ ది అడ్జస్టెడ్ ప్రిన్సిపల్ మెచ్యూరిటీ అట్ టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద అడ్జస్ట్మెంట్ ప్రిన్సిపల్ ఆర్ ది ఒరిజినల్ ప్రిన్సిపల్ విచ్ వన్ ఇస్ హయ్యర్. ఓకే సింపుల్, నీకు ఇందులో ఏం లేదు. ఈజీ ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ఫ్లేషన్. ఓకే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ ఇది దేనికి లింక్ అవుతుంది? సిపిఐ అంటే ఇందాక చెప్పినాను, మీకు ఏం చెప్పినాను? కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ఎల్స్ WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్ఫ్లేషన్ అంటే తెలుసుగా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ₹1 ఉంది. ఎగ్జాంపుల్ నువ్వు ₹1 ఈరోజు, సారీ 100 రూపీస్ పెట్టి ఒక పెన్ను కొనుక్కున్నావు. నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో అదే పెన్ నీకు ఒక ₹120 అయింది అనుకోండి పెన్ను, నీకు ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు? 20%. మ్యాక్సిమం అంత పెరగదు, 20% ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు. సేమ్ అలానే ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ ఏం చేసిండు? ఒక ₹10,000 ఇన్వెస్ట్ చేసిండు. ఓకే ఎంత ఇంట్రెస్ట్కి? 2% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్కి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనకి ఎంత వచ్చింది? గవర్నమెంట్ డేటా బయట ఇష్యూ చేస్తుంది కదా, 5% ఇన్ఫ్లేషన్ పెరిగిందని. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 10,000కి ఇంటూ 5% ఇన్ఫ్లేషన్ అంటే ఎంత అవుతుంది? 10,500. ఇప్పుడు 10,500 ఇంటూ 2% నీకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చింది కదా, నీకైతే రిటర్న్స్ ఇవ్వాలి కదా. ఈ 10,500 ఇంటూ 2% అంటే ఎంత వస్తుంది నీకు ఇక్కడ? ₹210. అంటే టోటల్ నీకు ఎంత వస్తుంది? 10,500 ప్లస్ 210 ఈజ్ ఈక్వల్ టు ₹10,710 నీకు వస్తుంది. అంటే
ఇన్ఫ్లేషన్తో పాటు ప్రొటెక్షన్ ఇచ్చింది సెక్యూరిటీస్కి. ఓకే, నీ బాండ్స్ అన్నిటికీ సెక్యూరిటీ అనేది ఇచ్చింది. క్లియర్? అర్థమవుతుందా? సో దీన్నే మనము ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ బాండ్ అని అంటాం. ఓకే, సారీ, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్. క్లియర్? అర్థమవుతుంది అందరికీ? సో ఇవి చాలా ఈజీ. ఇంకా మీరు ఫ్యూచర్ వెళ్తా ఉంటే ఇంకా చాలా వస్తుంటాయి. అండ్ ఇవి చాలా ఎట్లా అంటే మీకు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మీకు చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్, ఆల్రెడీ మనం ఫారెన్ కరెన్సీ బాండ్స్ అయితే నేర్చుకున్నాం. ఓకే, ఈ ఫారెన్ కరెన్సీ బాండ్స్ అంటే ఏంది? మనం ఏదైతే అమౌంట్ ఫారెనర్స్ ఇక్కడ రైజ్ చేస్తారో దాన్నే ఫారెన్ కరెన్సీ బాండ్స్ అంటాం. దీని తర్వాత పర్పెక్చువల్ బాండ్స్. లాస్ట్, ఈరోజు మనం బాండ్స్ నేర్చుకున్నది లాస్ట్ పర్పెక్చువల్ బాండ్స్. సో ఇక్కడ రాస్తాం పర్పెక్చువల్ బాండ్స్. పర్ పర్పెక్చువల్ బాండ్స్. ఓకే, సో ఈ పర్పెచువల్ బాండ్స్ అంటే ఏం లేదు, అంటిల్ రిడిప్షన్. నువ్వు ఇప్పుడు ఒక బాండ్ కొన్నావు, 1000 రూపీస్ పెట్టి ఒక బాండ్ కొన్నావు బ్రో. ఓకే, దీనికి ఒక ఇంట్రెస్ట్ 8% ఉందనుకో పర్ యానం. నీకు ఎంత వస్తుంది? 1000లో 8% అంటే 80 రూపీస్ వస్తుంది. ఓకే, ఇది కూపన్ అమౌంట్. నువ్వు రిడిప్షన్ చేసుకునే వారికి నీకు కూపన్ అమౌంట్ వస్తూనే ఉంటుంది ఇయర్లీ. సో నేను 1000 రూపీస్కి చెప్తున్నా ఎగ్జాంపుల్. నువ్వు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసినావు అనుకో, 10 lakhs ఇన్వెస్ట్ చేసినావు, నీకు 8% అంటే ఏంది? 80K వస్తుంది కదా. ఇది ఎవ్రీ ఇయర్ నువ్వు మంత్లీ అయినా రిడీమ్ చేసుకో, ఈ హాఫ్ ఇయర్లీ అయినా, ఇయర్లీ అయినా. అంటే పర్పెచువల్ బాండ్స్ అంటే ఎలా ఉంటుంది? నీకు అన్లిమిటెడ్ ఎప్పటి వరకైనా, నువ్వు ఎగ్జిట్ అయ్యే వారికి నీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తూనే ఉంటుంది. దాన్నే పర్పెచువల్ బాండ్స్ అంటారు. ఓకే, నువ్వు ఒక ఎగ్జిట్ అయిపోయినావు అనుకో, అక్కడికే నీకు ఇంట్రెస్ట్, ఇంకా నీకు ఎక్కువ రాదు ఇంట్రెస్ట్ అనేది. అంటే నీ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. దీన్నే పర్పెచువల్ బాండ్స్ అంటాం, అంటే రిమైండ్, ఓకే, రెడిప్షన్. క్లియర్? ఈరోజు క్లాస్ అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ డీటెయిల్గా ఇక్కడ చూసాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? జీరో కూపన్ బాండ్. ఓకే, జీరో కూపన్ బాండ్ అంటే ఆల్రెడీ డిస్కౌంట్లో ఇస్తారు మెచ్యూరిటీ పరంగా. 85 రూపీస్కి ఇస్తారా, 83 రూపీస్కి ఇస్తారు. నేను ఇక ఇయర్ది మాత్రం చేంజ్ చేస్తాను. ఓకే, అట్ ఇంప్లాయిడ్ ఇంట్రెస్ట్ రేట్ మొత్తం కలిపి. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ రేట్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం మనము. నెక్స్ట్ కన్వర్టబుల్ ఫ్లోటింగ్ బాండ్స్ ఇందాక. ఓకే, సారీ, ఫ్లోటింగ్ రేట్ బాండ్స్. నెక్స్ట్ కన్వర్టబుల్ బాండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రొటెక్టెడ్ నోట్. క్లియర్? ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్. ఇవన్నీ నేను ఏదైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినానో అది ఒక్కసారి మీరు పారాగ్రాఫ్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఫారెన్ కరెన్సీ బాండ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నామని చెప్పాను. ఓకే, ఎక్కడైతే ఇష్యూ చేస్తారో ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ బాండ్స్ అంటే మసాలా బాండ్స్, సేమ్. ఓకే, దాని తర్వాత పర్పెచువల్ బాండ్స్ ఆల్రెడీ ఇందాక మనం నేర్చుకున్నాం. అంటిల్, ఓకే, బాండ్ క్యాన్ బి కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ. ఎప్పుడైతే నువ్వు కన్వర్ట్ అని చేసుకోవచ్చు అదే, అంటే అంటిల్ ఉన్న వారికి నీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది మనకు చాప్టర్ 3. ఓకే, సో చాప్టర్ 3లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేము ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది టోటలీ బుక్లో ఉన్నది, జస్ట్ నీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాము. క్లియర్? క్లియర్ ఎగ్జాంపుల్కి. ఓకే, ఒక్కసారి నువ్వు ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని చదివావనుకో డీటెయిల్గా నీకు అర్థమైపోతుంది. క్లియర్? ఫర్దర్గా మీకు దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఏదైతే క్లాసెస్, మీరు సెబీ సర్టిఫైడ్ అవ్వాలన్నా, మీరు సెబీ నీకు అట్లీస్ట్ నాలెడ్జ్ కోసం రావాలన్నా కూడా మీరు ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు, క్లాసెస్లో అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చాప్టర్ 3 ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. సో ఫర్దర్గా నెక్స్ట్ మనం చాప్టర్ 4 నుంచి ఇంకా డెప్త్గా మనం నేర్చుకుందాం. ఓకే, చలో గైస్, ఏదో డౌట్స్ ఉన్నా మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.